మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దేశద్రోహం కేసు కింద అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారుల విచారణలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను కలిశానని, వారితో నిత్యం టచ్ లో ఉన్నానని జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పాక్ గూఢచారి జ్యోతి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశద్రోహం కింద అరెస్ట్ అయిన ఈమె పోలీసుల విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించింది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్ కు వెళ్లిన సందర్భంలో అక్కడ తనకు పాక్ ఎంబసీ డానిష్ పరిచయం అయ్యాడని తెలిపింది. అప్పటి నుంచి అతనితో టచ్ లో ఉన్నానని అధికారుల ముందు జ్యోతి ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంతేకాకుండా భారత్ సున్నిత సమాచారం గురించి పాక్ కు చెందిన ISI సభ్యులతో చాట్ చేసినట్లు మల్హోత్రా అంగీకరించింది. కాగా 2023లో పాక్ ను సందర్శించి అక్కడ 10 రోజులు ఎంజాయ్ చేశానంటూ ఆ దేశంపై తనకున్న దిక్కుమాలిన ప్రేమను కూడా తన డైరీలో రాసుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్ కు సమాచారాన్ని చేరవేసినట్లుగా కూడా తెలుస్తోంది. పాక్ సరిహద్దుల్లో వైమానిక క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం నిర్వహించిన బ్లాక్అవుట్ల విషయాన్ని కూడా జ్యోతి డానిష్ కు చేరవేసింది. ఇకపోతే ఎంబసీ డానిష్ జ్యోతి మల్హోత్రాకు లగ్జరీ లైఫ్ ఆశ చూపి ఆమెను వాడుకున్నాడనే విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.